పునరుద్ధాన ఆదివార శుభాలు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విషయానికి గ్యారంటీ లేదు. ఈ భూమి మీద ఉన్న దేనికి గ్యారంటీ లేదు. కానీ ఒక విషయానికి మట్టుకు భూమి మీద 100% గ్యారంటీ ఉంది. అది మరణం. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్. ఇట్స్ 100% గ్యారంటీ. వస్తువులు కొన్నప్పుడు గ్యారంటీలు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కానీ ప్రతి మానవ జీవితంలో ఒక గ్యారంటీ విషయం ఏమిటంటే మరణం. అదే సమయంలో పరసంబంధమైన విషయంలో కూడా 100% గ్యారంటీగా ఉన్న ఒకే ఒక్క విషయం పునరుద్ధానం. ఎందుకంటున్నానంటే మరణము తర్వాత, మరణము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం పొందవలసిందే ఉన్నాం గనక దానికి 100% గ్యారంటీ ఉంది. మరణానంతరం ఒక ప్రత్యేక జీవన విధానం ఉందని, ఒక ప్రత్యేకత ఉందని, దానిని రుజువుపరచగలిగేది కేవలం పునరుద్ధానమే. అందుకని ఈ పునరుద్ధానానికి ఇంత విలువ ఉంది. పునరుద్ధానం, తిరిగి లేవడం. ఈరోజు అన్యభక్తిలో ఒక మాట మనం వింటూ ఉంటాం. రీఇన్కార్నేషన్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే తిరిగి జన్మించడం అనేది ఉంటుంది. తిరిగి జన్మ అనేది ఉంది. కానీ క్రీస్తులో ఉన్న మనకు రీఇన్కార్నేషన్ లేదు. మనకున్నదల్లా కూడా రిజరక్షనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నానంటే అసలు యేసుక్రీస్తు జీవన విధానంలో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన ఇన్కార్నేషన్, ఆయన మానవ అవతారుగా భూమి మీద జన్మించడం ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, ఎంత ఘనమైన కార్యమో, దానికి మించినది ఈ రిజరక్షన్. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ ప్రత్యేక దినానికి ఈస్టర్ అనేటువంటి ఒక పేరు పెట్టుకొని మరి పునరుద్ధాన ఆదివారాన్ని మనం ఆరాధనగా మార్చుకున్నాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈస్టర్. ఈస్టర్ అంటే నేను ఇప్పుడేం వివరించట్లేదు. అది మనకి పేరు పెట్టబడినటువంటి ఒక సందర్భమే తప్ప దట్స్ నాట్ అవర్ క్రైటీరియా. మనకి ఇవ్వబడినటువంటి అంశం అంతా కూడా పునరుద్ధానమే. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై క్రైస్తవ్యానికి ఒక సవాలు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవ్యానికి వెన్నుముక ఏమిటంటే పునరుద్ధానమే. అది కానీ లేకపోతే ఇది కూడా ఒక అన్యభక్తి విధానంలో ఉండేదేమో. బట్ ఫార్చునేట్లీ క్రిస్టియన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్, ఒక పెద్ద గొప్ప మనకు ఒక ఆదరణ లేక సవాలుతో కూడిన భక్తి విధానం ఏంటంటే పునరుద్ధానం. ఆయన లేచి మరలా వస్తానన్న మాటను స్థిరపరుచుకున్నారు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 5-6 వచనాలను గమనిస్తే, యేసు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడనే సత్యం మనం కొంచెం ధ్యానిస్తే ఆ 28వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్న మాట, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు జీవన విధానం వారు ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు. ఏది చేశారో దానిని బట్టి దేవునికి మహిమ వచ్చింది. అందుకని ఆయన చెప్పారు, నేను తిరిగి లేస్తానన్న మాట. అక్కడ స్త్రీతో అంటున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. లూకా సువార్త 24 అక్కడ కూడా ఇదే మాటను ప్రస్తావిస్తూ అక్కడ 5-6 వచనాలే. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు దీనిని పరిపూర్ణంగా నమ్మాలి.
వై? బికాస్ దిస్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విధానంలో భక్తి చేస్తున్న వారికి అందరికీ కూడా పరిపూర్ణంగా అర్థం కావాల్సిన విషయం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితం కాదు, దీనికి మించిన ఒక జీవన విధానం ఉందని, అది నిరంతరము నిత్యుడకు దేవుడితో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి సమయమని గుర్తించాలి. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరభాగ్యం చేరడానికి మరణం ఎలా ఉపయోగపడుతుందో అలాగా ఖచ్చితంగా తిరిగి లేపబడి ఆయనతో ఉండడానికి పునరుద్ధానం అలా ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో చదివితే లోకంలో ఉన్న భక్తితత్వంలో ఉన్నటువంటి ఆ రీఇన్కార్నేషన్ లేక తిరిగి జన్మ మరి కనిపిస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం దీనికి చాలా లేఖన ఆధారాలు మనకి చూపిస్తారు. అయితే ఈ యొక్క రిజరక్షన్కి ఒక మాట కూడా కనిపించదండి. అది కనపడే ఏకైక స్థలం కేవలము క్రైస్తవ భక్తి విధానం ఒక్కటే. అలాంటి ఒక శ్రేష్టమైన పునరుద్ధాన ఆదివారంలో మనం ఉన్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 31వ వచనం 33వ వచనం మనం ధ్యానం చేస్తే అక్కడ అంటున్నటువంటి మాట, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాం, ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయన కొరడాలతో కొడతారు, చంపుతారు, 3వ దినమున తిరిగి ఆయన లేచునని చెప్పాను. అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో శిష్యులు, ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో చాలామంది దీన్ని అర్థం చేసుకోవట్లే. అక్కడే వ్రాయబడి ఉంటుంది, వారు ఆయన చెప్పిన ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈరోజు మనకు అర్థం అవ్వాలి, మనకున్న ధైర్యం ఇదే. ఈ భూ సంబంధమైన వాటి గురించి నేను ప్రస్తావన చేయట్లేదండి. నేను ఒకసారి తాడేపల్లిగూడెం ప్రాంతంలో మీటింగ్స్కి వెళితే ఒక బ్యానర్ చూశాను, ఒక ఫ్లెక్సీ చూశాను. ఏమనుందంటే, పుట్టినది మొదలుకొని పూడ్చబడేంత వరకు జీవన విధానం మా గ్రంథంలో ఉంది అని రాశారు. పుట్టినది మొదలుకొని పూడ్చబడి గోతిలోకి చేరేంత వరకు జీవన విధానం మా గ్రంథం మీకు బోధిస్తుంది అని రాశారు. నాకు వెంటనే క్రింద ఇంకొక బ్యానర్ పెట్టాలనిపించింది. గోతిలో పూడ్చబడిన దగ్గర నుంచి దేవుడితో ఉండే జీవన విధానం నా బైబిల్ బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాను, వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా, మనము ఇంకొక క్రీస్తును కలుసుకోవాలి. మనకి 2 క్రీస్తులు కనిపిస్తారు బైబిల్లో. 2 క్రీస్తులు ఎక్కడ ఉంటారండి అని అనుకోకండి. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు, మనం ఎదుర్కోబోతున్న క్రీస్తు. ఈ మాటే చెప్తారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఏమంటారంటే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించాలని మృతులలో నుండి లేపబడిన క్రీస్తువను. ఇది ఒక ఆశ్చర్యకరమైన మాట. వేరొకని చేరుటకే క్రీస్తు అను వేరొకడు, అంటే వేరొక క్రీస్తు ఉన్నాడా? మనకి తెలిసిన క్రీస్తు ఎవరో తెలుసా? మేము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మాకు 2 మేళ్ళు వచ్చాయి, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పెళ్ళి అయింది, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పిల్లలు పుట్టారు, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మేము ఏసీ వేయించుకున్నాం. అసలు ఏసీకి యేసుప్రభుకి ఏం సంబంధం? మనం లోకానికి అందించే యేసు ఎవరంటే, అందుకనే ఇప్పటికీ క్రైస్తవ్యం మీద ఇన్ని రకాలైనటువంటి మాటలు అనడానికి కారణం మనం చెప్పే ఇలాంటి చీప్ సాక్ష్యాలే. యేసు ఏసీలు ఇవ్వడానికో లేకపోతే మరొకటి చేయడానికి వచ్చిన వారు కాదు. అవన్నీ కూడా త్రూ అవర్ ఫెయిత్ వీఆర్ రిసీవింగ్, దట్స్ ఆల్. దీంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. అందుకనే మనకి తెలిసిన యేసు ఎప్పుడు చూసినా సరే ఆ యేసు ప్రభుని నమ్ముకోండి. నా స్లోగన్సే వేరుగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది అనే మాటలేంటో తెలుసా అండి? మీ పాపం పోవాలంటే, మీ రోగం పోవాలంటే, తిక్కలోడు ఉంటాడు,
నాకు వద్దు అంటాడు, నాకు పోవద్దు అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? పాపం పోవాలంటే యేసుని నమ్మాలి కాదు. నేనంటాను, యేసుని నమ్ముకో, నీ పాపం తీస్తాడు ఆయన. యేసుని నమ్ముకో, నీ రోగం పోతుంది. అంతే తప్ప రోగం పోవాలంటే యేసుని నమ్మాలి అంటే నాకు ఈ రోగమే బాగుంది, ఈ రోగంలోనే అందరూ నన్ను దర్శిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఏదో మందులు మోకలు వేసుకొని ఈ రోగంతో నేను బతికేస్తున్నాను, నాకు ఈ రోగం పోవద్దు అని అనుకున్నారు అనుకోండి. ఆ బేతెస్తే కోనేరు దగ్గర పడున్నోళ్ళగా బట్ సిన్స్ 38 years అక్కడే ఉన్నాడటండి. బికాజ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు, ఆ రోగం పోగొట్టుకునే ఆలోచనకి ఏం లేదు. ముందుంటే 38 సంవత్సరాలు అలా కూడా ఉంటాడండి ఒకే స్థలంలో. నేను అనుకుంటున్నాను, చాలామంది కర్రలు పట్టుకొని వచ్చి ఆ కోనేరులో నీరు కదిలింపబడినప్పుడు బాగుపడి ఆ కర్రలు అక్కడ పడేసి పోతారు. పడిన తర్వాత ఇంకా కర్రలతో పనేముంది? వాళ్ళు ఎవడో దుప్పట్లు కప్పుకొని వచ్చి బాగుపడే దుప్పట్లు పాడేశారు. వీడు ఎంత గొప్పవాడంటే ఆ కర్రలు దుప్పట్లతో టెంట్ వేసుకొని అక్కడే ఉన్నాడు 38 ఏళ్ళుగా. దేవుడు బాగుపడితే వాడు ఇచ్చేది ఏదో తీసుకుంటూ వాడికి అది బాగుంది. అలాంటి అతని దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు వచ్చారు. యేసు వచ్చి ఒక్కటే ప్రశ్న అడుగుతారు, వుడ్ యూ లైక్ టు బీ హీల్డ్? నీకు స్వస్థత కావాలా అని అడిగారు. మనం ఏం చెప్పాలి? మనకి ఇప్పుడు కావాలి, కావాలంటే కావాలి, వద్దంటే వద్దని చెప్పాలి. అది కదా. నేను మళ్ళీ అంటున్నాను, వాడు ఏం చెప్పాలి? చెబితే నాకు కావాలండి అని అనాలి, వద్దండి అని అనాలి. కానీ అతను అలా అన్నాడా? ఇప్పుడు ఇలాంటి మన తెలుగులో, మన బ్యాంక్పేట తెలుగులో చెప్పాలంటే ప్రార్థనలో సొల్లు ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. మనకి తెలిసినటువంటి క్రీస్తుని ఇలాగే మనం ఆరాధిస్తున్నాం. డైరెక్ట్గా యేసు ప్రభు వారే వచ్చి అడుగుతున్నారు, నాయనా స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఈ సపోజ్ టు గివ్ దట్ రిప్లై వెదర్ హీ వాంట్స్ ఆర్ నాట్. నేను అందుకనే స్పష్టంగా అంటున్నాను, నేను ఆ ప్రభువే పునరుద్ధానములు లేచి మనకొక ఆశ్చర్యకరమైన సవాలు లోకానికి విసరడానికి ఇచ్చాడండి. వీఆర్ నాట్ యూజింగ్ దట్ రిజరెక్టెడ్ క్రైస్ట్, వీఆర్ యూజింగ్ ఈ లోక సంబంధమైనవి ఇచ్చే క్రీస్తునే మనం చెప్తున్నాం. అందుకనే స్పష్టంగా అంటున్నాను, అతడు చాలా సీరియస్గా ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి అతనిలో ఉన్న అక్కసంతా బయట పెట్టుకుంటున్నాడు. ఏమని? ఎవరు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు లేరు, రోగం వచ్చింది నీకు కదా, నువ్వు కదా వెళ్ళాలి. ఎవరు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు లేరు, నాకంటే ముందు వెళ్ళిపోయి ఎవరెవరో బాగుపడిపోతున్నారు. ఇది ఒక రకమైన మత్సరం. నాకంటే వాళ్ళు బాగున్నారు. నేను ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నదానికంటే కూడా మరి ఈ సంవత్సరాల కాలంలో మన సంఘం చాలా అభివృద్ధి పొందేసింది. దేవుని స్తోత్రం. బాగుందండి. ఇప్పుడు పైగా ఇప్పుడు పైనంతా రెనోవేట్ చేస్తున్నారంట. సెంట్రల్ ఏసీ పేటలో ఉందండి. చిన్న పేటలో చిన్న సంఘంగా ప్రారంభించబడిన ఈ పరిచర్యను గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ రిచ్లీ అండ్ అబౌండెంట్లీ. గాడ్ స్టార్టెడ్ గివింగ్. లెట్ us సే దట్ జీసస్. ఇవన్నీ ఇస్తున్న దానికి మురిసిపోయి ఈ యేసుప్రభు మాకు సెంట్రల్ ఏసీ ఇస్తాడు, యేసుప్రభు మాకు అది ఇస్తారు అని అనకండి. మనకి తెలిసినటువంటి యేసు అదే అయితే పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే నేను అలాంటి భక్తి చేసిన వాడిని అయితే నా అంత దౌర్భాగ్యుడు మరొకళ్ళు లేడు అంటాడు. మనకి ఆ క్రీస్తు కాదండి, ఆ క్రీస్తు కాదు. ఆయన స్వస్థతలు ఇస్తారు, మేలు చేస్తారు, ఆదరణిస్తారు, ప్రేమను చూపిస్తారు, అన్నీ చేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు మనకి తెలియవలసింది రిజరెక్టెడ్ క్రైస్ట్. తిరిగి లేచినటువంటి క్రీస్తుని మనం ఎరిగి ఉండాలి. తిరిగి లేచినటువంటి క్రీస్తు మనకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించాడు. నేను నిన్ను కూడా లేపుతాను, మీరు లేస్తారు. అందుకని ఆయన చెయ్యకుండా చేయలేదండి ఈ మాట. ఆయన చెప్పినట్లే తిరిగి ఆయన లేచాడు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటాడు, ముందే తన అంతిమ యాత్రను గురించి, తాను పొందబోయే ఆ పునరుద్ధానాన్ని గురించి శిష్యులకి చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ నాకు జరుగుతాయి, ఇవన్నీ కాదు, దీనికి మించినటువంటిది ఒకటి జరగబోతుంది నా లైఫ్లో, అదే నేను తిరిగి లేవడం. దీన్ని క్రైస్తవ్యం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే ఈ పునరుద్ధానము
ఆయన చెప్పి మొట్టమొదటిగా ఆయన చేశారు. మన మూల అంశము, మన మూల వాక్యము కూడా అదే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని పునరుద్ధాన అధ్యాయం అని అన్నారు. ఈ పునరుద్ధాన అధ్యాయానికి మనం వచ్చాం. అయితే అందులో కొన్ని మాటలు అక్కడ మనం చూస్తే 15వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలలో అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అది అయిపోయిందండి. అది ఇన్కార్నేషన్, అవతార క్రీస్తు చేసి ముగించేశారు. మానవ అవతారంలో వారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద చేయగలిగిన ప్రతి కార్యాన్ని లేఖనానుసారంగా పూర్తి చేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, నిన్న శుభ శుక్రవారం నాడు నేర్చుకున్నాం ఆయన శిలువ మీద పలికిన 7 మాటలు. ఆశ్చర్యం ఏమిటంటే, అది భూమి మీద మాట్లాడలా. భూమి మీద మాట్లాడుంటే భూ సంబంధంగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. పరలోకానికి వెళ్ళిపోయి మాట్లాడలేదు, పర సంబంధంగా మాట్లాడిస్తున్నాడు అనుకోవచ్చు. అటు పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీద లేడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా మనకి సందేశాన్ని అందించారు. ఒక శ్రేష్టమైన సందేశం ఆ 7 మాటల్లో మనం పొందుకుంటూనే ఉన్నాం కొన్నేళ్లుగా. ఆయనకి ఎంత ఆశ అంటే, చచ్చిపోయే ముందు కూడా ఏదో చెప్పి చచ్చిపోవాలి, చచ్చిపోయే ముందు కూడా ఏదో నేర్పేయాలి నా పిల్లలకి. చచ్చిపోయే ముందైనా సరే నా పిల్లలు పునరుద్ధాన శక్తిని పొందాలనే భావన. అందుకనే ఆ మాటలు నేర్చుకున్నాం మనం. ఆయన ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు అంటున్నారంటే, ఆ క్రీస్తు అయిపోయాడు, ఇట్స్ ఫినిష్. ఏమన్నాడండి ఆయన? ఇట్స్ ఫినిష్డ్ అన్నాడా లేదా? అన్నాడా? ఐ ఆమ్ ఫినిష్డ్ అనలా, ఐ ఆమ్ ఫినిష్డ్ అనలా. అది పూర్తి అయిపోయింది, అది సమాప్తం అయిపోయింది, అది అయిపోయింది ఆ క్రీస్తు పని. అందుకని అక్కడ అంటాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఈ క్రీస్తు మీకు తెలుసా? ఈ క్రీస్తే మనకి తెలియాలి. అందుకని అక్కడ అంటాడు, సహోదరులారా, మీరు అన్ని విషయాలలో కూడా ఫలభరితంగా ఉండాలని ఆ యేసుక్రీస్తు అనే వేరొక ఆయన్ని మనం కలుసుకోవాలి. ఆ వేరొక క్రీస్తు అంటే క్రీస్తులిద్దరని కాదు అర్థం. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉన్న క్రీస్తు యొక్క తత్వం కానీ, ఆయన జీవన విధానం కానీ, ఆయన యొక్క వైఖరి కానీ, ఆయన వ్యక్తిత్వము కానీ, ఆయన మాట తీరు, ప్రవర్తన, స్వభావం ఇవన్నీ వేరు. మనం భూమి మీద ఉన్నాం కనుక ఆ క్రీస్తులో నుంచి అవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు లేచిన క్రీస్తు వేరు. ఈ లేచిన క్రీస్తుకి ఇవి ఉండవు. జాలి, కనికరం, దయ, క్షమాగుణం ఇవన్నీ కలిగి ఉన్న క్రీస్తు కాడిన. ఈయన ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఈ పునరుద్ధానుడైన క్రీస్తు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఇది ఆయనకున్నటువంటి ఒకే ఒక్క భారం. నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ క్రైస్తవ భక్తి ఎందుకు? నిన్ను నన్ను ఎక్కడ ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే చక్కటి పాట రాశారు మన పేట వాస్తవ్యులు ఆకుమర్తి గారు. చాలా శ్రేష్టమైన మాటలు. గురుగులు గోధుమలు కలిసే పెరుగును, గొర్రెలు మేకలు ఒకే మేత మేయును. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో చాలామంది గురుగులుగాను, కొంతమంది గోధుమలుగా ఉన్నారు, కొంతమంది కుడివైపున్న గొర్రెలుగా ఉన్నారు, కొంతమంది ఎడం వైపున్న మేకలుగా ఉన్నారు. గురుగులు గోధుమలు కలిసే పెరుగును, గొర్రెలు మేకలు ఒకే మేత మేయును. న్యాయాధిపతి వచ్చు వేళలో, పెళ్లి కుమారుని రాక సమయములో, ఆరిపోదువేమో జారిపోదువేమో, సరి చేసుకో ఇప్పుడే సరి చూసుకో. నీ విత్తేమిటో నీ కాపేమిటో సరి చేసుకో ఇప్పుడే. ఈ పునరుద్ధానపు క్రీస్తు తెలియకపోతే తీర్పులకు వెళ్ళిపోతాం ప్రియులారా.
ఆ తీర్పులోకి వెళ్ళకూడదనే తీర్పు అయిపోయాడు యేసయ్య. ఆ తీర్పులో మనం ఉండకూడదనే తపనతో చచ్చిపోయే ముందు కూడా మరణ వాంగ్మూలాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. ఈరోజు ఆ పునరుద్ధానమైన క్రీస్తు నువ్వు కలవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని అదే 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, 20వ వచనానికి వచ్చేసరికి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఆయన మృతిని ప్రకటించమన్నాడండి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నేను పుట్టాననే వార్త చెప్పండి అని ఏం లేదు లేఖనం. ఉందా అండి? కానీ ఏం లేఖనం ఉందో తెలుసా? నా మరణాన్ని ప్రచురపరచండి అనే లేఖనం ఉంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ గాస్పెల్. ఈరోజు యేసుక్రీస్తు పుట్టారు అనడానికి ఆయనే చెప్పారు, నా పుట్టినరోజును మీరు ప్రకటించాలని నేను కోరుకోవట్లేదు, కానీ నా మరణాన్ని ప్రకటించండి. ఎందుకంటే దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రైస్ట్ లైఫ్. క్రీస్తు జీవితంలో అదే అత్యున్నతమైనది. అందుకని అంటున్నాను నేను, ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. కేవలము ఈ క్రీస్తుని నమ్ముకొని మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, మేము ఇది సాధించాం, అది సాధించాం, మమ్మల్ని దేవుడు మనకి ఇవన్నీ అలవాటు అయిపోయినాయండి. అందుకనే పౌలు ఆ మాట అంటాడు అక్కడ 19లో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుష్యులందరికంటే మనం దౌర్భాగ్యులం అయిపోతామండి. అందుకనే ఈరోజు ఈ పునరుద్ధానపు శక్తి కలిగిన క్రీస్తుని మీరు ఎరిగి ఉన్నారా? నేను మాట్లాడుకుంటూ ముల్లర్ గారు నాతో అంటున్నారు, ఒళ్ళంతా చెమటలు పడేసి చూడండి నాకు అన్నారు. నా గురించి వెయిట్ చేస్తున్నారు. నేను అన్నాను, అందుకే మీరు ఇంత స్మార్ట్గా ఉంటారన్నాను. ఒళ్ళంతా చెమటలు పట్టేటట్టుగా మీ ఆరోగ్యం ఉంది అంటే యు ఆర్ పర్ఫెక్ట్, మీరు బాగున్నారండి, మీరు ఆరోగ్యవంతంగా ఉన్నారండి అని. మనము ఏ శ్రమ చేయం, ఏ కష్టం పడం, దేవుడే మనకి ఇస్తాడు అనుకోవడం అమాయకత్వం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పునరుద్ధానపు క్రీస్తు మీకు తెలియకపోతే, ఈ పునరుద్ధానపు క్రీస్తుని మీరు చెప్పకపోతే, నేను అంటున్నాను నాకు దేవుడే ఆరోగ్యం ఇచ్చారండి అని అనడానికి ఏమీ లేదు. ఒకవేళ ఆయనే ఇచ్చిన ఆరోగ్యం అయితే అది ఎన్నడన్నటికీ మనతోనే ఉండాలి. మరి అది ఎందుకు ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి? ఈ భూమి మీద ఉన్నవన్నీ మనము ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలుగా భావించడం మన అమాయకత్వం. మీ కారు కొనుక్కున్న కొత్తలో ఒక ఆయన అన్నాడు, లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి అన్నారు. అలా చెప్పగలరన్నాను. అదిగో దేవుడు కారు ఇచ్చాడుగా అన్నారు. ఆయన ఉద్దేశంలో కారు ఆశీర్వాదం. మీలో కూడా చాలామంది అనుకుంటారు మాకు దేవుడు ఇల్లు ఇచ్చాడండి, కారు ఇచ్చాడు. నేను వెంటనే అన్నాను, నిజంగా కారు ఆశీర్వాదం అయితే రాత్రి పెదపూడి వెళ్ళిన మీటింగులకి తిరిగి వస్తుంటే ఆశీర్వాదానికి ప్యాచి పడిపోయింది. ఆశీర్వాదాలు కారు కాదు. ఇప్పుడు నేను మీ మధ్యకి వచ్చాను, ఇక్కడి నుంచి 3rd బెటాలియన్ బ్యాప్టిస్ట్ చర్చ్కి అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళడానికి నాకు వెసులుబాటు ఎవరంటే నాకు కాదు, నాకు అది ఉపయోగపడుతుంది. ఇఫ్ ఐ సే దట్ ఆశీర్వాదం అంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఆ కారుని చూసుకుంటూ అని ఆశీర్వాదాలని వాడుకోవడం చేత కాదు, మనకి ముద్దులు పెట్టుకోవడానికి తప్ప. అది కాదు నేను అంటున్నాను. కేవలము ఈ జీవన కాలంలో క్రీస్తు అది చేసాడు, ఇది కాదు. మీరంత ధైర్యంగా చెప్పగలిగేది ఏంటో తెలుసా? రే, ఒకవేళ ఈ జీవితం ఆగిపోయినా పునరుద్ధానంలో నా క్రీస్తుని నేను కలుసుకోగలను. ఆ పునరుద్ధానంలో నేను నాకంటే ముందుగా పునరుద్ధానుడైన క్రీస్తుని నేను కలవగలను. అందుకని ఆ 15వ అధ్యాయం మనకి పునరుద్ధాన సంగతుల గురించి చెప్తుంది. ఆయన కనపడ్డాడు అని అంటాడు అక్కడ. 8వ వచనం మరి చదువుదాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఈరోజు మన పునరుద్ధానం తర్వాత ఇదొక జీవనం ఉంది. ఆ పునరుద్ధానంలో లేస్తారు. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే క్రీస్తు లేచిన తర్వాత వాళ్ళందరూ కనపడ్డారట. అదిగో మన వాళ్ళని అందరూ చెప్పుకునే రీతిగా క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత లేచినట్లుగా, లేపబడినట్లుగా లేఖనాలు మనకి సాక్ష్యం ఇస్తుంది. అందుకని అంటున్నాడు, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే
మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఇది క్రీస్తు యొక్క భక్తి విధానంలోని శక్తి. వన్ ఫైన్ డే వీఆర్ గోయింగ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థానంలో మనం పాలిభాగస్తులు అవ్వబోతున్నాం. ఎందుకంటున్నానంటే ఈ భూ సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన కార్యాలలో నిన్ను నన్ను ఉంచాలనేది దేవుడి ఉద్దేశం. ఫర్ దట్ సేక్ ఓన్లీ గాడ్ హెస్ గివెన్ దిస్ సాల్వేషన్. అందుకనే దేవుడు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే ఆలోచన చేస్తే ఎవరు లేపుతారు? చచ్చిపోయిన వారిని తిరిగి లేపేది ఎవరు? లేఖనం ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఎవరు లేపుతారో అక్కడ చెప్పబడింది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఈ ఆత్మ నీలో ఉందా? ఈ ఆత్మను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఏ భక్తి విధానం ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడదండి, ఒక్క బైబిల్ తప్ప. నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు అదే రోమపత్రికలు అంటాడు 8వ అధ్యాయంలోనే 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కా. ద స్పిరిట్ విచ్ ఈస్ డ్వెల్సింగ్ ఇన్ అస్ దట్ బిలాంగ్స్ టు గాడ్. ఈరోజు నేను అంటున్నాను, అక్కడ ఇంకొక వచనం ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను మళ్ళీ అంటున్నాను, ఆత్మ లేనివాడు, గట్టిగా చెప్పండి, ఆత్మ లేనివాడు అని బైబిల్లో ఉందా? అని బైబిల్లో ఉందా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నమాట ఉంది అంటున్నారు. ఎలా తెలుసు మీకు? మా పాస్టర్ గారు చెప్పారండి. ఉందా? అక్కడే ఉందండి, అదే వచనం. ఆ 9వ వచనం తర్వాత ఉన్న 10వ వచనం మనం చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను, అదండి మనం ఏం చేస్తామంటే, ఆత్మ అనేది పెద్ద అక్షరాలతో ఉంటుంది బైబిల్లో. అందువల్ల ఏం చదువుతాం మనం? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అనే చదువుతాం. దాని ముందు ఇంకో మాట ఉంది, ఏంటది? ఎవడైనను. అది బిషప్ అవని, రెవరెండ్ అవని, ఎవరైనాను. ద హూ డస్ నాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అలా ఉందండి. ఎవరిలో క్రీస్తు ఆత్మ ఉండదో వాడు ఎప్పటికీ దేవుడు వాడు కాడు. పరిశుద్ధాత్ముడు నీకు రావాలి అనుకుంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఊరికే గెంతేస్తే వచ్చేది కాదది. అన్ఫార్చునేట్లీ క్రిస్టియానిటీ ఈజ్ ప్రాక్టీసింగ్ సచ్ థింగ్స్. వెన్ ద జీసస్ క్రైస్ట్ స్పిరిట్ ఈజ్ నాట్ dwelling in you, you never belongs to him. This is the word of God said very clearly. అందుకని అంటున్నాను, ఎవడైనను క్రీస్తు అనే మాటను క్రైస్తవ్యం మర్చిపోయి కొట్టేసి ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నోవే. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు ఆ ఆత్మ నీలోనే నాలోనే ఉంటేనే ఒక్క రోజు ఉంది పునరుద్ధానం, అప్పుడు లేపబడతాం. అలా లేపబడాలంటే క్రీస్తు యొక్క ఆత్మతత్వం రావాలి మనలోకి. వీ మస్ట్ ఎక్వైర్ ద స్పిరిట్ వాట్ జీసస్ క్రైస్ట్. అందుకనే సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఒక విషయాన్ని అద్భుతంగా ముద్రించాడు. ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనున్నట్లు మీరు నన్ను. అది ఎవరు చెప్పగలరండి? ఇక్కడ క్రైస్తవులు ఎవరన్నా ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు డౌట్ ఇదేంటి ఏ మాట? క్రైస్తవుడు అన్న ప్రతివాడు చెప్పాలి ఈ మాట. ఏ మాట? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను. ఎంత ధైర్యంగా చెప్పాడండి పౌలు. భయంకరమైనటువంటి మత ఛాందసుడు, మత పిచ్చోడు, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాది. కానీ ఈజ్ గివింగ్ ఏ గ్రేట్ స్టేట్మెంట్, నేను క్రీస్తులాగా ఉన్నాను. ఎవరు చెప్పగలరు? అలా చెప్పడానికే మనం నేను క్రీస్తులాగా ఉన్నాను. నేను మళ్ళీ ఒక మాట అడుగుతున్నాను, యేసు రక్తములో కడగబడిన అనుభవంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
చేతులు ఎత్తండి. యేసు రక్తంలో కడగబడ్డారా మీరు? అలాగా మన రాగంపేట సెంటర్లో పూలు అమ్ముకునే వాళ్ళగా మోరమోరు ఎత్తకూడదు, ఎత్తితే మొత్తం ఎత్తడమే. యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను అన్నోళ్ళు ఉన్నారా? డిడ్ యు క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వాట్ ఇట్ మీన్? వాట్ ఇట్ మీన్? యేసు రక్తంలో కడగబడ్డం అంటే ఏంటి బంగారం? ఒక్కరు చెప్పండి, మీకు తెలిసిన అవగాహన చెప్పండి. ఓకే, బైబిల్ ఏం చెప్పిందో అది చెప్తాను మీకు. యేసు రక్తంలో కడగబడ్డం అంటే బాప్తిజం పొందడం కాదు. బాప్తిజం పొందడమే. రక్షణ పొందడమే. ముద్ర అంటారు కొంతమంది, అది ముద్రే. మరి వాట్ ఈజ్ ద డిఫరెన్స్? యేసు రక్తములో కడగబడ్డం అంటే ఏంటో తెలుసా అండి? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము అది నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. అది ఇదండి క్రీస్తు రక్తంలో కడగబడ్డ. నీ మనస్సాక్షి కడగబడిందా? కన్సైన్స్ అని అన్నారు కదండి. ఇంకొంచెం మనకి తెలియాలంటే మన మనస్సాక్షి గురించి, ఒరే వాడికి ఏం లేదంటారండి, మనస్సాక్షి లేదు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? బైబిల్లో అలా రాయబడి ఉంది. ఇంకోటి అంటారు, నాకు కాన్షియస్ ఎందుకు ఒప్పుకోవట్లేదని అంటుంటారు. అవును కదా? ఈరోజు నిజంగా నీ యొక్క మనస్సాక్షి కడగబడిందా బ్రదర్? మనస్సాక్షి కడగబడిందా సిస్టర్? మనస్సాక్షి కడగబడితే పౌలు చెప్పినంత ధైర్యంగా మనం చెప్పగలము, నేను క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతున్నాను. ఈరోజు మన మనస్సాక్షి బాగోలేదండి, బట్ స్టిల్ వీఆర్ క్రిస్టియన్స్. మన మనస్సాక్షి కడగబడలేదు, అయినా మనము పెద్దలమే. మన మనస్సాక్షి కడగబడలేదు, అయినా మనము క్రైస్తవులమే. ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి. మనస్సాక్షి కడగబడితే అప్పుడు ఆ ముల్లర్ గారితో నేను మాట్లాడుతున్న సందర్భంలో అక్కడది మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మీకు మంచిగా చెమటలు పడుతున్నాయి కనుక ఆరోగ్యం బాగుందండి అంటే ఆయన అన్నారు, నా ఆరోగ్యానికి ఇంకొక లక్షణం కూడా ఉందండి అన్నారు. ఏంటంటే నేను ఏది సీరియస్గా తీసుకోనండి అన్నాడు. నేను అన్నీ ఫ్రీగా తీసుకుంటానండి అన్నాడు. నేను వెంటనే చెప్పాను, నన్ను మట్టుకు ఫ్రీగా తీసుకోకండి అన్నాను. ఐఎమ్ కిడింగ్. ఒకటేంటంటే మనస్సాక్షి కడగబడిన వాడికి మోసాలు ఉండవు, మనస్సాక్షి కడగబడిన వాడికి అబద్ధం రాదు, మనస్సాక్షి కడగబడిన వాడికి కుళ్ళు కుతంత్రాలు తెలియవు. ఇవన్నీ యేసు లక్షణాలండి. ఆ యేసుక్రీస్తు యొక్క లక్షణాలన్నీ మనం చదివితే ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దీస్ ఆర్ ద మేజర్ క్వాలిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నిజంగా మీ మనస్సాక్షి కడగబడిందా? ఆ ఆత్మ మీలో ఉందా? ఖచ్చితంగా లేపబడే సమయానికి అలాంటి ఆత్మనే చూస్తాడండి. నువ్వు ఎన్ని దశంభాగం ఇచ్చావు, ఎంత సేవ చేసావు, ఎంత పరిచర్యలో ఎన్నెన్ని రకాలుగా నువ్వు పాటుపడ్డావు, ఇవన్నీ భూ సంబంధమే. ఇక్కడ లెక్కలే, ఆయన లెక్కలు వేరు. ఆయనకు కావాల్సింది మనస్సాక్షి కడగబడ్డం. మీ మనస్సాక్షి కడగబడితే క్రీస్తుని ఎవరు లేపారో అదే దేవుడు ఆ ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరిని లేపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు లేపుతారు అంటే ఆయన అంటున్నటువంటి క్రీస్తుని లేపిన ఆత్మే. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:15లో మాట అంటాడు ఆయన. 15:15లో దేవుడు క్రీస్తుని లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. ఎవరు లేపారంటండి? దేవుడు క్రీస్తును లేపననే. ఈరోజు నేను అంటున్నాను, ఆయనే లేపుతాడండి మనల్ని. క్రీస్తుని లేపిన ఆ ఆత్మ నీలో ఉంటే, ఆ క్రీస్తు యొక్క ఆత్మతత్వము నీలో ఉంటే
నిశ్చయముగా పునరుద్ధానంలో ఇందాక దైవజనుల విజ్ఞాపన ప్రార్థనలో గతించినటువంటి కాలములో నిద్రించినటువంటి అనేక మంది పెద్దలను జ్ఞాపకం చేసుకున్నారు. ఖచ్చితంగా నేను ఇప్పుడు వస్తూ ఉండగా ఆ సమాధుల తోటిదంతా జనమే, ఆ బ్రిడ్జ్ నుంచి అందరూ కింద చూస్తున్నారు, ఏమైందని నేను చూస్తే ఇదే. అంటే ఖచ్చితంగా మా పితరులందరూ కూడా ఒకరోజు లేపబడతారనే విశ్వాసం మనకుంది, ఉండాలి. కానీ నేను అంటున్నాను, లేపబడిపోతామా? ఆ దేవుడు లేపాలంటే ఆ క్రీస్తు ఆత్మతత్వం ముందు మనలోకి రావాలి. పౌలు చెప్పినంత ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి, చెప్పగలరా అండి? నేను ఒక అన్యుణ్ణండి బాబు, అసలు యేసుప్రభు తెలియదు. ఈ బ్యాంక్పేటలో ఎన్ని అయ్యప్ప భజనలు చేసుకున్నానండి నేను మళ్ళీ చెప్తున్నాను, రాగంపేట ఆ వీధులన్నీ నేను అయ్యప్ప భజనలు చేసిన వాడిని. ఈరోజు నేను యేసుప్రభుని గురించి నిర్విరామంగా తిరిగి ప్రకటిస్తున్నానంటే అదేదో తమాషాగా అయిపోయిన విషయం మట్టుకు కాదు. ఒక అన్య కుటుంబం నుంచి పుట్టి ఇదే కాకినాడలో మా నాన్నగారు పెద్ద అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. అలాంటి కుటుంబంలో పుట్టి ఈ కాకినాడ పుర్రవీధులన్నీ నాట్యవాడానండి నేను. కావుడి భుజాన పెట్టుకొని పెద్ద పెద్ద భజనలు చేసి ఎన్ని చేశాను. ఒక మాట చెప్పగలనండి, నా బ్రతుకే మారిపోయిందండి. క్రీస్తులోకి వచ్చాక నా బ్రతుకు విధానమే మారిపోయింది. నేను ఎప్పుడైనా చెప్పుకోగలను, చివరికి వచ్చేసరికి నేను క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతున్నానని. ఈరోజు అలాంటి స్పిరిట్ నీలో ఉంటే పునరుద్ధానంలో క్రీస్తుని లేపిన దేవుడే మనలను, ఆ దేవుని ఆత్మ మనలో ఉందా? ఆ దేవుని ఆత్మ మనలోకి రావాలి. అందుకే దేవుని ఆత్మ మనలో రావాలి, మతాలు రాకూడదండి. మళ్ళీ మీతో చెప్తున్నాను, దేవుడు హిందూ కాదండి, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు. దేవుడు ఎవరై ఉన్నారు? యోహాను 4:24 ప్రకారం దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారంలో ఆ దేవుని ఆత్మ మీలో ఉండాలి. రెండో మాట చెప్తున్నాను, ఇది ఎలా జరుగుద్ది? హౌ దిస్ ప్రాసెస్ విల్ బీ? లెట్ us రీడ్ ద స్క్రిప్చర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లోనే ఉన్నాం. 22వ వచనం చదువుదాం. అక్కడ ఏమని ఉందండి? ఆదామునందరూ ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఈ తిరిగి లేచే ప్రాసెస్ వరుస క్రమం అని ఉందండి. వరుస క్రమంలో లేపబడతాం. ఏ వరుస? ఎలాంటి వరుస? మొదట క్రీస్తు, తర్వాత మనం అందరము లేపబడతాము. ఆ వరుసలో నువ్వు ఉన్నావా? నువ్వు ఏ వరుసలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఈ భూమి మీద రిచెస్ట్ పర్సన్స్ ఉంటే ఆ వరుసలో నేను ఉండాలనుకుంటావు. 10 ప్రామినెంట్ పాస్టర్లు ఉన్నారంటే ఆ 10 మందిలో నేను ఒక్కడినై ఉండాలనుకుంటావు. ఈ పేటలో రిచెస్ట్ పర్సన్స్ ఒక 30 మంది ఉంటే ఆ 30 మందిలో నేను ఉండాలనుకుంటావు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏ వరుసలో మనం ఉండాలి? ఆ పునరుద్ధానపు వరుసలో ఉండాలండి. తెస్సలోనిక సంఘమునకు రాస్తూ ఆ మాట మనము చాలాసార్లు ధ్యానిస్తాం. మొదటి పత్రికలో ఆ మాట అన్నారండి, ఒకసారి చూద్దామా? 4వ అధ్యాయము 16, 17లో ఆ వరుస క్రమం చెప్పారు అక్కడ. ఖచ్చితంగా లేపబడిన క్రీస్తు వస్తాడు, ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి. ఈ ఎంత తెలుగులో తర్జుమా విలియం కేరీ గారు చేయించినప్పుడు ద్రవిడ బ్రాహ్మలు సహాయం చేశారటండి తర్జుమా కొరకు. ఎంత అప్రోప్రియేట్ వర్డ్స్ ఉపయోగించారంటే, ఎవడు ఆ లేపబడే వరుసలో ఉంటాడంటే క్రీస్తునందు ఉండి మృతులైన వారు. ఎక్కడెక్కడో లోకంలో ఉండి చచ్చిపోతే ఏం లేపబడవు. మనం పెట్టేసుకుంటాం పరలోక ప్రవేశం అని, మనం పెట్టినంత, లేదా సమాధుల రాళ్ల మీద నా ప్రయాసం కాపాడు, పరుగు తొదముట్టించి తిని నా కోసం రెడీగా ఉంది కిరీటం, ఇవన్నీ మన మాటలే. ఇవన్నీ అవ్వండి, రాసుకున్నంత మాత్రాన అయిపోవు. ఖచ్చితంగా అక్కడ అంటున్నాడు, క్రీస్తునందు ఉండి మృతులైన వారే మొదట లేపబడతారండి. నువ్వు క్రీస్తునందు ఉన్నావా? ఆ క్రీస్తునందు ఉన్నవాడు ఇందాక చెప్పిన మాటకి లింక్ ఇది. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి.
ఈరోజు నువ్వు క్రీస్తునందు ఉండి చచ్చిపో. క్రీస్తునందు ఉండి చచ్చిపోవడం అంటే ఓ సంఘానికి విశ్వాసిగా ఉంటూ క్రీస్తులోనే ఉంటూ అన్యారాధనలు ఏమీ చేయకుండా అందులో భక్తి చేసి చచ్చిపోవడం అని కాదండి. క్రీస్తు ఆత్మ ముందు ఉండాలి. రెండవదిగా ఆ క్రీస్తు ఆత్మతత్వపు స్వభావం, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగే మాట ఉండాలి. ఎవరైతే ఇలాగ క్రీస్తులో ఉంటారో ఆ వరసలో వాళ్ళు ఉంటారంట. చదవండి అక్కడ, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉండు. ఇప్పుడు కూడా అండి సజీవులుగా ఉన్నా సరే క్రీస్తులో నువ్వు ఉండాలండి. నువ్వు క్రీస్తులో ఉన్నావా, ఇది ఇంపార్టెంట్. నువ్వు లోకంలో ఉన్నావు, అందుకని పునరుద్ధానంలో ఉన్న అటెండెన్స్ ఆదివారం కనబడదు. ఈస్టర్లో వచ్చినటువంటి జనం ఆదివారం నాడు రారు. మీరేమీ నవ్వక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో క్రైస్తవులకు ఉన్న కామన్ లక్షణం అది. నేను అంటున్నాను, పోయిన సంవత్సరం వెళ్ళానండి అమెరికా, ఇప్పుడు మళ్ళీ వెళుతున్నాను జూన్ నెలలో. ఎన్నో తెలుగు సంఘాలు, కనీసం ఒక 7 రాష్ట్రాలు దర్శిస్తాను అక్కడ నేను. అందరికీ ఇదే ఇదే ఇదే. ఇక అరబ్ కంట్రీస్ చాలా వెళ్ళాను నేను, అందరికీ ఇదే లక్షణం ఉందండి. దే నెవర్ అటెండ్, ఖచ్చితంగా రారండి. క్రీస్తునందు ఉండడం అంటే ఇంక నేను అన్యారాధనలు ఏం చేయనండి, క్రీస్తునందు ఉండడం అంటే మేము మిగిలినవి ఏమీ తినవండి, క్రీస్తునందు ఉండడం అంటే మేము లోకంలో ఉన్నటువంటి వేషాలు వేయవండి, ఇవి కాదండి. నిజంగానే క్రీస్తు నీలో ఉంటే, ఆ క్రీస్తు యొక్క ఆత్మతత్వం ఉంటే, ఒకటి అందులో ఉండి చచ్చిపోతే లేపబడతావు. రెండవది ఏంటో వరుసలో చెప్తున్నాడు, క్రీస్తులో ఉండి నువ్వు జీవించగలుగుతున్నావా? ఐ కెన్ టెల్ యూ సంథింగ్, చచ్చిపోవడం చాలా సులభం అండి. క్రైస్తవ్యంలో చచ్చిపోవడం చాలా సులభం అండి. మంచి మాట చెప్తున్నాను, క్రీస్తులో బ్రతకడం చాలా కష్టం అండి. చాలా కష్టమైన భక్తి అండి ఇది. అన్నవరంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్, కాకినాడలో ఉన్న ప్రతి దేవాలయం, భానుగుడి వరకు కూడా అన్ని దేవాలయాల్లో పూజారులకి సహకరించినటువంటి వ్యక్తిని నేను పూజారి కాదు, కానీ ఆ భక్తి విధానం అంతా తెలుసండి నాకు. నేను తెలుసుకున్న క్రీస్తు ఎంటైర్లీ డిఫరెంట్. ఈరోజు అందుకే అంటున్నాను, నేను చచ్చిపోవడం ఏముందండి, చచ్చిపోవచ్చండి, ఎవడైనా చచ్చిపోతారు, కానీ క్రీస్తులో బ్రతకడం చాలా కష్టం. ఈరోజు మీరు ఆ వరుస క్రమంలోకి రావాలి, నేను కూడా లేపబడాలి అనుకుంటే, ఒకటి క్రీస్తునందు ఉండి చచ్చిపోవాలి, 2 సజీవులమై ఉండు అని అన్నాడు. అందులో కూడా ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ లివింగ్ యు మస్ట్ లివ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అందుకనే పౌలు ఆ మాట అంటాడండి, చచ్చిపోతే నాకు లాభమే, కానీ బ్రతికితే అది క్రీస్తే. ఈరోజు మీ బ్రతుకు క్రీస్తు కొరకే ఉందా? పునరుద్ధానంలో ఆ వరుస క్రమంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామంది క్రీస్తులో ఉంటారు, కానీ నేను క్రీస్తులో ఉన్నానన్న విషయం మర్చిపోతారు. 1 by 1 వరుస క్రమంలో వెళతారండి. నేను అంటున్నాను, ఖచ్చితంగా ఒకరోజు ఆ పునరుద్ధానంలో మనం ఉండాలండి. క్రీస్తులాగా ఉన్నామా? పరలోకం నుంచి తండ్రి చూస్తాడని మీ అందరికీ తెలుసు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా అనేక సత్యాలు మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఆయన పరలోకం నుంచి చూసినప్పుడు మనందరినీ చూస్తున్నాడు అనుకోండి, మనం అందరూ ఎలా కనపడాలి? అలా మౌనంగా ఉండకండి, బ్యాంక్పేట బ్యాప్టిస్ట్ వాళ్ళలాగా. మీరు వాళ్ళేనా? మరి చెప్పండి, మనం ఎలా కనపడాలి? ఆయన క్రీస్తుని పంపాడండి. ఇప్పుడు ఆ క్రీస్తుని మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఈ లోపల క్రీస్తు మనకు అన్నీ నేర్పిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పరలోకంలో చూస్తే ఎలా కనపడాలి? మనం బుల్లి బుల్లి క్రీస్తుల్లా కనపడాలి. అది ఎలా కనపడాలి? మనం బుల్లి బుల్లి క్రీస్తులాగా. ఇదిగో ఈ క్రీస్తు నడిచి వెళ్తున్నాడు, ఈ క్రీస్తు. అలాగ నువ్వు ఉండగలిగితేనే పునరుద్ధరణలో ఉంటావు మిత్రమా. అలా ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా పర్వాలేదులే, ఎలాగైనా భక్తి చేసేయచ్చు, సమాధి మట్టుకు వదిన స్పాంజ్ ఎట్టాలా ఎక్కడ బాక్సులో. ఈ బ్రతుకు కేవలం స్పాంజ్ బాక్సులో సమాధి వరకే అయితే శుద్ధ దౌర్భాగ్యులం అండి. ఆ వరుస క్రమంలో మన ముందున్నాళ్ళు లేచిపోతారండి ఖచ్చితంగా. తర్వాత సజీవులుగా ఒకవేళ నా ప్రభు ఇప్పుడే వచ్చేస్తే, ఆయన వచ్చేసినప్పుడు లేవగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈ పునరుద్ధానంలో నువ్వు పాలు పొందుతావా?
అందుకని ఆయన అంటున్నాడు, ఎలా జరుగుద్దంటే వరుస క్రమంలో జరుగుద్ది. మూడో మాట అంటున్నాను, ఎంతకాలంలో జరుగుద్ది, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. పెద్ద ప్రాసెస్ అంటారా? మనందరం కలిసి ఎక్కడో సువార్తకి వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద బస్సు పెడతాం, అందరూ చర్చి దగ్గర ప్రార్థన చేసుకొని రండి అందరూ బస్సు ఎక్కండి అంటాం. అందరూ మెల్లగా మాట్లాడుకుంటూ వచ్చి బస్సు ఎక్కి వెళ్తాం. ఇప్పుడు ఈ యొక్క పునరుద్ధానంలో లేపబడే వారికి కూడా ఒక బస్సు పెట్టి రండి మెల్లగా అందరూ రండి అని తీసుకెళ్తారా? హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, ఎంత సమయం పడుతుంది మెల్లగా అందరూ వచ్చేదాకా ఆగి అలా జరిగేది కాదు ఇది. ప్లీజ్, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం 54వ వచనం వరకు చదివితే ఏముందండి అక్కడ? ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందేస్తాం. బూరా మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుదాం. క్షయమైనది ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము. ఇదండి ఈ ప్రాసెస్కి. ఇట్స్ నాట్ టేకింగ్ అవర్స్, గంటలు పట్టట్లా. ఎంతకాలంలో వెళ్ళిపోతాం? రెప్పపాట్లు వెళ్ళిపోతామండి. ఎలీషా గారు ఏలియా గారు సపరేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. యోర్దాను దాటిన తర్వాత ఏలియా గారు వెళ్ళిపోతున్నారు, సశరీరుడిగా దేవుడు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత టైంలో వెళ్ళిపోయారు? ఎంత కాలంలో వెళ్ళిపోయారు? ఏలియా గారు అడుగుతారు ఎలీషాని, నేను తీసుకొని వెళ్ళబడబోయే సమయంలో నీకేం కావాలి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అని అడుగుతారు. అక్కడ నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగాడు ఏలియా గారు ఎలీషాని. అప్పుడు ఎలీషా ఆ ఏలియా గారిని గమనిస్తున్నాడు కనుక గురువుగారిలో ఉన్నటువంటి ఆ సిద్ధపాటునన్నీ గమనించి, గురుగారు మీరు వెళ్ళిపోయే లోపల మీకు ఏ ఆత్మ అయితే ఉందో, వాట్ ద స్పిరిట్ ఈజ్ డ్వెల్జింగ్ ఇన్ యూ, ప్లీజ్ గ్రాంట్ మీ డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్. మీరు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు ఇవ్వు అని. ఆ 2 పాళ్ళ ఆత్మ అంటే ఇట్ ఇస్ నాట్ సో సింపుల్ టు గ్రాంట్. 2 పాళ్ళ ఆత్మతో నింపబడ్డం అంటే ఏదో జేబులో పెట్టుకునే ఆల్స్ లాంటి ట్యాబ్లెట్ కాదు. ఈరోజు ఆత్మతో నింపబడడం జోక్ అయిపోయింది, ఆత్మతో నింపబడడం పెద్ద ప్రాక్టీస్ అయిపోయింది, ఆత్మతో నింపబడడం భయంకరంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్. అందుకే చెప్తున్నానండి, నువ్వు ఆత్మతో నింపబడడం అంత సులభం కాదని. ఇప్పుడు ఎన్నో సంఘాలకి నేను వెళుతూనే ఉంటాను. ఆ సంఘాల్లో వాళ్ళందరూ కూడా ఎలాగా విచిత్రమైనటువంటి విన్యాసాలతో ఆత్మని ప్రొజెక్ట్ చేస్తున్నారో చూస్తున్నాను నేను. ఏమన్నాడో తెలుసా అండి ఏలియా, నేను కొనిపోబడినప్పుడు నీకు నేను కనబడిన ఎడల నిశ్చయముగా నువ్వు ఎలా అడిగావో అలాంటి ఆత్మ నీకు వస్తుంది, కనబడకపోతే అది కాకపోవును అని ఉంటుందండి అక్కడ. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం తర్వాత నుంచి. ఇప్పుడేం చదవక్కర్లా, నేను మళ్ళీ అంటున్నాను, ఒక్క రెప్పపాట్లు తీసుకెళ్ళిపోయాడండి. అగ్నిరథ సైన్య సమూహం వచ్చి ఏలియాని వెళ్ళిపోయాడంతే. ఈ టైంలో ఎవరు చూడాలి? ఎలీషా చూడాలి. నేను అంటున్నాను, నువ్వు కూడా పునరుద్ధానంలో రా వదినా, ఇగో సీటు ఖర్చీఫ్ వేసాం. ఏంటది? బస్సులో ఏం వెళ్ళం మనం. నువ్వు ఖర్చీఫ్లు వేసుకోవడానికి ఇది చర్చిలో సీట్లు కావు. పునరుద్ధానం రెప్పపాట్లు వెళ్ళిపోతావు మిత్రమా. దానికేం పెద్ద ప్రాసెస్ కాదు. అందుకే మీతో చెప్తున్నాను, రెప్పపాటు కాలంలో వెళ్ళిపోతాం. ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడో తెలుసా? మహిమ శరీరంగా మారడానికి, మనలను గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి. అందుకని పునరుద్ధానంలో పాలు పొందాలనే వాంఛ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన ఇంకా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదివేద్దాం. దానియేలు 12:2 త్వరగా. ఎవరండి? సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. ఇది చాలా అన్యాయం అండి. కొందరు నిత్య జీవం పొందడానికి, కొందరు నిందల పాలవ్వడానికి, నిశ్చయముగా హేయులవ్వడానికి
ఈ 2 బ్యాచ్లు ఇక్కడ ఉన్నాయి. కొందరు నిత్య జీవం పొందడానికి, కొందరు నిందల పాలవ్వడానికి. నువ్వు ఎందులో లేపబడతావు మిత్రమా? పునరుద్ధానం ఉంది, నో డౌట్. చిన్నజీయరు కూడా చచ్చిన తర్వాత పునరుద్ధానంలోకి వస్తాడు, నో డౌట్. కానీ నువ్వు ఎందులో లేపబడతావు? నువ్వు చేసే కార్యాలని బట్టే నీ పునరుద్ధానం ఉందని గుర్తుంచుకో. యోహాను సువార్తలో స్వయాన యేసుప్రభు వారు చెప్తారు, 5వ అధ్యాయము చదువుదాం ఒక్కసారి వచనం 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఈ పునరుద్ధానం గురించే ప్రస్తావించారు. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక టైం వస్తుంది, ఆ కాలములో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, అది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఏ పునరుద్ధానంలో ఉంటావు మిత్రమా? ఈ చిన్న జీవితం అయిపోయే లోపులో నీ వల్ల అయినటువంటి మేలు చేస్తావా, లేక ఇంకా క్రీస్తు కొరకు కీడులోనే ఉంటావా? ఖచ్చితంగా ఒకరోజు లేపబడతావు మిత్రమా. మేలు చేసుకో, ఈ చిన్న జీవితంలో మేలు చేయి. వీ డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అవర్ లైఫ్. నేను మళ్ళీ చెప్తున్నానంటే, మరణానికి గ్యారంటీ ఉంది కానీ జీవన విధానానికి గ్యారంటీ లేదు. అది కూడా యాకోబు అంటాడు, 4:12 నుంచి 17 వరకు చెప్పేశాడు. ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీరు ఎరగరు. మీ జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీ డమ్మముల యందు మీరు అతిశయపడుతున్నారు. ఎక్కువ మాడకు బ్రదరా, నీ సంగ పెద్దనే. నువ్వు ఇప్పుడు వెళ్ళాలంటే నా ద్వారానే కవర్ రావాలి, నేను ట్రెజరర్. చాలామందికి ఉంటుందండి ఇదన్నీ. నేను మళ్ళీ అంటున్నాను, మీతో ఉన్న చనువుతో అంటున్నాను, ఈ డంబము మనల్ని పరలోకం తీసుకెళ్దండి, పునరుద్ధానంలో లేపదండి. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఏంది అతిశయపడుచున్నారు, కానీ అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది మేలు చేయువారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. మేలైనది చెయ్య ఎరిగి ఉండియు అలా చెయ్యని వానికి పాపము. ఈ చిన్న జీవితం ఏదో ఒక రోజు ఆరిపోతుందండి. ఖచ్చితంగా మనం చచ్చిపోతామండి. నేను మళ్ళీ అంటున్నాను, మేలు చేస్తావా మిత్రమా? ఆ పునరుద్ధానంలో నువ్వు నేను ఉండాలి. మనకి తీర్పు ఉండకుండుగాక. మనలో తీర్పులో నిలబడకూడదండి. క్రీస్తు న్యాయపీఠపు తీర్పు వేరు, ధవళవర్ణపు సింహాసనం దగ్గర ఇచ్చే తీర్పు వేరు. అక్కడికి అందరూ వస్తారు. అన్ని మరణాలు తీసుకొచ్చి మూట కట్టి పాడేయాలి దేవుడి దగ్గర. దేర్ ఈజ్ గోయింగ్ టు గివ్ ద జడ్జిమెంట్. అక్కడ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? తీర్పు లేకుండా వెళ్ళాలి. తీర్పులో నువ్వు నేను ఉండకూడదు. అందుకే ఆయన మన కొరకు భూమి మీద మానవ అవతారంలో వచ్చి తీర్పు అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తీర్పు అయిపోయి మనకు ఒక నిరీక్షణనిచ్చాడు. పునరుద్ధానంలో నేను కూడా లేపబడతా. నా తండ్రి కుడి పార్శ్వములో యేసుప్రభు పక్కనే కూర్చుంటా. అది యేసు మనకిచ్చిన భరోసా. ఈరోజు అలాంటి పునరుద్ధానంలో నువ్వు ఉండాలంటే ఈ చిన్న జీవితంలో మేలు చేయండి. ఎంతవరకు మీ వల్ల అవుతుందో అంత మంచి చేయండి. ఎంతవరకు మీరు మంచి మాటలు మాట్లాడగలరో ఆదరించండి. అందుకనే అంటాడండి ఆ మాట, చచ్చిపోయినప్పుడు ఉపయోగించే మాటలో మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి. వాట్ ఎవర్ ద పాసిబిలిటీ, మీరు క్రీస్తులాగా మారిపోవాలని నా ఆశ. మనం అందరం చెప్పుకోవాలి ధైర్యంగా, పౌలులాగా చెప్పాలి. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోవాలి. చెప్తావా అక్క? చెప్తావా? ధైర్యంగా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మన చుట్టాలకి చెప్పాలి. మా తమ్ముళ్ళు వాళ్ళు ఎవరు ప్రభువుని తెలుసుకోలే. ఆడు నాకు పెట్టాడండి ఈస్టర్ శుభాకాంక్షలు అని. మా అన్నయ్య ఒకడు ఫోన్ చేశాడండి నాకు, రే గుడ్ ఫ్రైడే అంటే కదరా శుభాకాంక్షలు అంటున్నాడు. వాళ్ళకి తెలుసండి నేను క్రీస్తులో ఉన్నానన్న విషయం. లక్ష్మణ్ నా పేరు. లక్ష్మణ్ మనతో ఎందులోనూ కలవడం, క్రీస్తులో ఉన్నాడు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మా ఇంట్లో జరిగిన ఏ వేడుకకి నన్ను పిలవరు. నాకేం బాధలేదు, ఎందుకంటే మనందరం కలిసే వేడుక ఒకటి ఉంది, అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. కనుక అలాంటి పునరుద్ధానంలో దేవుడు మనల్ని లేపునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, పునరుద్ధానపు శక్తిని కలిగి ఉన్నటువంటి నీవు మాకు అదే అనుగ్రహించాలని ఆశపడుతున్నావయ్యా. ఇదిగో ఈ పునరుద్ధానపు ఆదివారం
అల్పులము, ఎంపిక లేని వారం, అయోగ్యులము అయినను మమ్మల్ని ప్రేమించి నీలాగా మార్చుకోవాలని ఎంత తపనయ్యా నీకు. నీలాగా మేము మారిపోవాలి, లోకానికి నిన్ను కనబరిచే బిడలుగా మేము ఉండాలని ఎంతగా ప్రాధేయపడుతున్నావు తండ్రి దగ్గర. అలాంటి స్థితి మా అందరికీ దయచేయండి. ఈ పునరుద్ధానపు శక్తి మేము కూడా పొందుకొని లోకానికి నాయన ప్రభు కేవలం యేసుక్రీస్తు అంటే అవిస్తాడు, ఇవిస్తాడు, ఇలా చేస్తాడు, అవి కాదు, పునరుద్ధానంలో తండ్రితో కూర్చునే ఆ ధన్యత ఇస్తాడని, మా పాపాత్మను పవిత్రాత్మగా మార్చి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి ఆయన మార్గమై వచ్చాడని లోకానికి చెప్పగలిగే క్రీస్తుల వలె మమ్మల్ని మార్చండి. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు మా మీద, మా కుటుంబాల మీద నిలిచి ఉండునుగాక. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్.